ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన వరి పంట వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో పంట పొలాలు నేలవాలాయి. ప్రధానంగా వనపర్తి జిల్లాలో సుమారు 2,500 ఎకరాలలో వరి పంట, 100 ఎకరాలలో మామిడి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి అని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంట నష్టంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. అకాల వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోం అంటున్నారు. చేతికొచ్చినటువంటి పంటలన్నీ కూడా వర్షార్పణం కావడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజులుగా కురిసినటువంటి యొక్క ఈదురు గాలులతో కూడినటువంటి వర్షము, తర్వాత భారీగా వచ్చినటువంటి వడగండ్లతో పంటలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మహబూబ్ నగర్ తర్వాత వనపర్తి జిల్లాలో మాత్రం వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మరొక వైపు పండ్ల తోటలు, తర్వాత కూరగాయలకు సంబంధించినటువంటి టమాటా, వంకాయ అట్లాంటి వాటి యొక్క పండ్ల తోటలకు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం ప్రస్తుతం ఇప్పుడు మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి రామచంద్రాపురం అనేటువంటి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కురిసినటువంటి యొక్క వడగండ్ల వానకు వరిచేనంతా కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నాం. మనం ఇప్పటికే ఎండాకాలంలో నీటి ఇబ్బంది ఉందని చెప్పి కష్టాలు పడి రైతులంతా కూడా బోర్ బావులను అద్దెకు తీసుకొని ఆ తర్వాత ఆ యొక్క పంటలు పండించుకుందాం అనేటువంటి క్రమంలో ఒక్కసారిగా అకాలంగా వచ్చినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి తర్వాత వడగండ్లతో కూడిన వర్షంతో యొక్క పంట పొలాలన్నీ కూడా ఒరిగినటువంటి యొక్క దృశ్యాలు చూస్తున్నాం. ఈ యొక్క మాడి తోటలు ఏవైతున్నాయో మాడి తోటలు కూడా పండు రాలి నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కౌలు రైతుల యొక్క పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ కొంతమంది రైతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా దీనివల్ల ఏం నష్టం జరిగింది, మీరు ఏం కోరుతున్నారు? ఎకరాకి మినిమం 45 నుంచి 50,000 దగ్గర పెట్టుబడి పెట్టిండ్రు. దానికి సరిపోయిన ఎండలు ఎక్కువ కావడంతో భూములు సరిగా కొట్టకపోవడం వలన ట్యాంకులు పెట్టి కూడా నీళ్ళు పోపిస్తున్న రైతులు ఉన్నారు. కాబట్టి చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాదాపు వాళ్ళకు ఒక 30% అన్న మినిమం ఒక 30,000 నష్టపరిహారం కట్టించాలని మా యొక్క మనవి. మీరు చెప్పండి. మేము యాసంగి పంట ఇది. మేము ఎండాకాలము ఎండిపోతూ బోర్లు కొట్టక ఎండిపోతూ ఒక్కొక్క బంధం నీళ్ళు ఏడుస్తూ పారబెడుతూ చేసినాము. ఒక్కొక్క ఓనగాన్లు పడి చాలా ఇబ్బంది పడి చేనులన్నీ చేనులన్నీ రాలిపోయినాయి, వడ్లన్నీ రాలిపోయినాయి. చాలా పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడడం. దానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, మీకు ఎట్లా నష్టం జరిగింది చెప్పండి. 2 ఎకరాలు వేసినాం. ఓనగన్లు పడి నాశనం అయ్యి ఇట్లా పంటలు నాశనం అయినాయి. మాకు ఏమన్నా కట్టించేటట్లయితే గవర్నమెంట్ కట్టించేటట్లయితే మంచిగా ఉంటుంది, సహాయకారం అవుతారా కారా? మీరు చెప్పేదా మంచి, మీరు ఏమి వచ్చింది? నేను వడ్లే పెట్టి మొత్తం 2 ఎకరాలు పెట్టి నేను మొత్తం ముఖ్యనవా ఓనగన్లు పడి మొత్తం ముఖ్యనవా. అధికారులు వచ్చి చూసిండ్రా, వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? వచ్చిరి చూసిరి పోయిరి, అంతే. మేము వచ్చి చూసి రాసుకుంటారు. మళ్ళీ రేపు పంచాయతీ ఆఫీస్కి రామంటారు. ఇంకా అంతే వచ్చిరి. మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళందరూ వస్తామంటారు. వాళ్ళు వచ్చిండ్రు. నిన్న బొగ్గునాపల్లి వరకు వచ్చిరి. వాళ్ళు అక్కడ మన ఊరికి వెళ్ళాక అక్కడ మళ్ళీ పోయినారు. అంతే. అన్ని వర్షన్లే, అందరు వర్షన్లే అంతా నాశనం అయిపోయినా. ఓనగాలి ఓనగాన్లు అవి ఓనగాలు చూస్తే మనసులో ఉడకబడి అయిపోయి వచ్చింది. ఇంకా అంతా నాశనం అయిపోయి 1 ఎకరాకు 20,000 ఖర్చు పెట్టినాం. అంత ఇంకెంత ఇదైంది. ఇప్పుడు ఏం పంట కూడా చెద్దు కూడా వస్తలేదు కూడా. అంతే. ఇది రైతుల యొక్క ఆవేదన. ముఖ్యంగా ఉమ్మడి యొక్క పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహబూబ్ నగర్ కానీ తర్వాత వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం మాత్రం దాదాపు 1,700 మంది రైతులకు సంబంధించి 2,300 ఎకరాల వరి పంటకు సంబంధించినటువంటి దాంట్లో తర్వాత 40 నుంచి 50 ఎకరాల యొక్క మామిడి తోటలకు సంబంధించినటువంటి పంటలు నష్టం జరిగినట్టు అంచనా వేయడం జరిగింది. రైతులంతా కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సహాయం చేయకపోతే తాము అప్పుల బారిన పడతామనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.